అందరికీ నమస్తే అండి. పాపం ఋషికొండ భవనం జగన్మోహన్ రెడ్డి గారి కలల ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది. ఆయన ఏ నగరంలో జీవించినా సరే ఒక ప్యాలెస్, ఒక రాజ్మహల్ లాంటిది కట్టుకోవడం ఆయనకు అలవాటు. సో అందుకే వైజాగ్లో తను మళ్ళీ అధికారంలోకి వస్తారు. మళ్ళీ అధికారంలోకి వస్తే తనకు వైజాగ్ నుంచే పరిపాలించాలి కాబట్టి అప్పుడు ఫ్యామిలీతో అక్కడే ఉండాలంటే ఒక ప్యాలెస్ కావాలి కదా అనే ఆశతో వైజాగ్లోని ఋషికొండలో ఎదురుంగా సముద్ర బీచ్ పక్కన ఒక కొండ మీద వైజాగ్ సిటీలో చాలా వరకు కనిపించేలాగా అత్యంత సుందరంగా 450 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు. అయితే తాను అనుకున్నది ఒకటి, ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకటి. మళ్ళీ సీఎం కాదు కదా, ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వాల. అత్యంత దారుణంగా రాజకీయంగా పాతాళానికి తొక్కేశారు. అయితే ఈ ఋషికొండ ప్యాలెస్ భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాట అధికారంలోకి వచ్చంటే చక్కగా అందులో ఆయన ఉండేవాళ్ళు, అక్కడే బాగుండేది, అవి ఒక రాజభవనాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ భవనాలు ఏం చేయాలో కూటమికి చేత కావట్లేదు, తెలియట్లా, బుర్ర పని చేయట్లేదు. పచ్చిగా చెప్తున్నా, చేత కావట్లేదు, బుర్ర పని చేయట్లేదు. మంత్రులు కమిటీలు వేశారు, మంత్రుల కమిటీలో ఒక 6 సార్లు మీటింగ్ పెట్టారు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే ఒక 450 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన భవనాలను ఎలా యూజ్ చేసుకోవాలో ప్రభుత్వానికి తెలియట్లా. ఎలా యూజ్ చేసుకోవాలో మీరు చెప్పండి అని చెప్పి ప్రజల నుంచి ఆలోచనలు స్వీకరించారు. అండ్ ఐఏఎస్లను అడిగారు, వ్యవస్థలో భాగంగా ఉన్న ఐఏఎస్లను కూడా కొంతమంది సలహాలు అడిగారు. అండ్ మంత్రులు సబ్ కమిటీ ఏర్పాటై వాళ్ళు కూడా మీటింగే చర్చించారు. ఇప్పటికీ వాళ్ళకు క్లారిటీ రాలా, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో తెలియట్లా. ఆ భవనం నిర్వహణకేమో రోజుకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. అక్కడ దానికి వచ్చే కరెంట్ బిల్ మెయింటెనెన్స్ అయితేనేమి, ఆ టైల్స్ క్లీనింగ్ అవన్నీ చేయాలి. అవన్నీ కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీ, ఇక్కడ కాదు, ఇటలీ నుంచి, జర్మనీ నుంచి, అంతర్జాతీయంగా ఎక్కడెక్కడ ఏవి బాగుంటాయో అక్కడ నుంచి అవి తెచ్చారు. ఒక్క లైట్ పోతే 40,000, ఒక్క టైల్ ఏమైనా ఓడిపోయిందంటే 70,000, ఒక బాత్రూంలో కమ్మోడ్ పోయిందంటే 20 లక్షలు. సో అందుకే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవడానికి నెలకి ఈజీగా రోజుకి ₹1,00,000, నెలకు 30 లక్షలు ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ పవర్ బిల్. ఏం చేయాలి, ఎలా తీసుకురావాలని? రోజుకి ₹1,00,000 దాన్ని ఎందుకు పెట్టాలి? దాన్ని చూసుకోవడానికి చుట్టూ పని మనుషులు ఉండాలి ఖచ్చితంగా. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం, ఎందుకంటే అంతంత పెద్ద ప్యాలెస్లు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి. బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, ఈవెన్ ప్యాలెస్లు నిర్వహించిన అనుభవం. సో ఆయనే తీసేసుకుంటే బాగుంటుందేమో. లేదా ప్రభుత్వం ఏం చేయాలంటే ఓపెన్గా ఆక్షన్ వేసేస్తే బెటరు. అక్కడున్న సంపద కాకుండా ఓన్లీ ఆ భవనాలు యూజ్ చేసుకోవడానికి, ఆ భవనాలు మీరు ఎప్పుడు వచ్చినా అక్కడ వాడుకోవచ్చు అనేటట్టు పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళిపోతే సంవత్సరానికి ఇంతని తీసుకుంటే ఎవరికో వాళ్ళకి ఇచ్చేస్తే బెటరు. సంవత్సరానికి ఒక 5 కోట్లో, 10 కోట్లో, 20 కోట్లో, 50 కోట్లో కట్టించుకొని ఏ అంబానీ లాంటి వాళ్ళకో, అదానీ లాంటి వాళ్ళకో, పోనీ వాళ్ళు కాకపోయినా దమానీ లాంటి వాళ్ళకో, పోనీ వాళ్ళు కాకపోయినా మన హెటరో పార్థసారథి గారికో లాంటి వాళ్ళకో, లేదంటే ఈ దివి లాంటి వాళ్ళకో ఉంటారుగా, 100 కోట్లు ఆస్తిపరులు ఉన్నారుగా మన రాష్ట్రంలో తెలుగు వాళ్ళు, అలాగే 1000 కోట్ల ఆస్తిపరులు ఉన్నారుగా. సో అటువంటి వాళ్ళు ఎవరో ఒకరు దాన్ని లీజుకు తీసేసుకుంటారుగా. వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాలనుకున్నప్పుడు అవి తీసుకోవడం, ఇలా ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేయచ్చు. లేదా కన్వెన్షన్ హాల్గా చేసేయచ్చు. కన్వెన్షన్ హాల్ చేశారనుకోండి, దేశంలో ఆల్రెడీ వైజాగ్కి ఒక పేరుంది, వైజాగ్ బీచ్కి ఒక పేరుంది. సో ఈ ఋషికొండ ప్యాలెస్కి కూడా ఒక పేరు వచ్చేసింది, ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. సో దీన్ని కన్వెన్షన్ హాల్గా మార్చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న పెద్దలు, ప్రముఖులు ఇతర కన్వెన్షన్ హాల్ల కంటే ఇది బెస్ట్ చాయిస్, ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా కనిపిస్తుంది. సో చూడు, ఆ పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురు కానీ ఏమైనా అవసరం వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళ బంధువులు కానీ అక్కడ కమ్మోడ్లో అండ్ అక్కడ టేబుల్స్, ఆ టైల్స్, ఆ లైట్లు అవన్నీ కూడా చూస్తూ ఆస్వాదిస్తూ, అంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవన్నీ మీరు ఎక్కడ ఇండియాలో ఏ కన్వెన్షన్ హాల్కి వెళ్ళినా సరే ఇంత ఆస్వాదించలేరు కదా, ఇంత ధర, ఇంత ఖరీదైన ఉండవు కదా. కాబట్టి అలా చేసినా మంచిదే. కన్వెన్షన్ హాల్గా చేసేసి ఎవరికైనా లీజుకి అప్పచెప్పేస్తే వాళ్ళు పెళ్లి చేయాలంటే 1 కోటో 2 కోట్లో కొంచెం హయ్యర్ అమౌంట్ పెడితే ఉంటాయిగా. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చోట్ల కన్వెన్షన్ హాళ్ళు ఒక రోజుకి 50 లక్షల నుంచి ₹1,00,000 తీసుకునే ఉన్నాయి, ముంబైలో కూడా ఉన్నాయి. అలాగే ఋషికొండ ప్యాలెస్ని కూడా అలా చేసేయడం తప్పేమీ కాదు. సో సంవత్సరం మొత్తం మీద ఒక 20 పెళ్ళిళ్ళు అయినా ఒక 20 కోట్ల ఆదాయం వచ్చినా సరే, సంవత్సరానికి 20 నుంచి ఒక 25 కోట్ల ఆదాయం వచ్చినా, అలాగే వేరే అదర్ టైమ్స్లో పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయొచ్చు. దేన్ని డిస్టర్బ్ చేయకుండా దాని దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేలాగా చేయొచ్చు. ఎందుకంటే అవన్నీ చూడడానికనే వెళ్తారు.
ఇప్పుడు మామూలుగా మనం కమ్మోడు కొనుక్కుంటే మ్యాక్సిమం ఒక 70,000 లేదా ₹1,00,000, కానీ అక్కడ 26 లక్షలు పెట్టి కమ్మోడు కొన్నారు అంటే చూడడానికి వెళ్తారు కదా. అలాగే మామూలుగా మనం ఇళ్లలో లైట్లు కొనుక్కుంటే మ్యాక్సిమం ఒక 1000 పెడతామేమో, కానీ ₹60,000 లైట్ అక్కడ ఉంది అంటే చూడడానికి వెళ్తారుగా. సో దానికి ఒక 500 టికెట్ పెట్టినా, 200 టికెట్ పెట్టినా, ₹100 టికెట్ పెట్టినా వెళ్తారు. ఇలాగైనా పెట్టుకోవచ్చు. అంటే నేను ఇక్కడ నవ్వుతూ చెప్తున్నానని కాదు, కానీ ప్రభుత్వం బుర్ర పెట్టాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఇంత పాలనా అనుభవం ఉండి ఒక పెద్ద ప్యాలెస్ని దేనికి ఉపయోగించుకోవాలో తెలియకపోవడం ఏంటండి? ఇది నవ్వులాటగా లేదు, సిగ్గుగా లేదు. 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. ఆ ప్యాలెస్ దేనికి వాడుకోవాలో తెలియట్లేదా? ఏం చేయాలో తెలియట్లేదా? దాని నుంచి ఆదాయం ఎలా తెప్పించుకోవాలో తెలియట్లేదా? సిగ్గుగా ఉంది కదా. సో బుర్ర పని చేయట్లేదేమో అనిపిస్తుంది. అంటే ఏదో నామకే వాస్తేగా కమిటీ వేశారు. ఈనాడులో నిన్న మొన్న వార్త రాశారు, ఈనాడులోనే ఆంధ్రజ్యోతిలోనే రాసినట్టున్నారు. దాంతో మళ్ళీ వీళ్ళకి లైట్ వెలిగింది. అరే నిజమే, ఋషికొండ ఒకటి ఉంది కదా, మర్చిపోయాం కదా. అంటే వీళ్ళకి శ్రద్ధ లేదు, బాధ్యత లేదు, బుర్ర లేదు, సిగ్గు లేదనేది తర్వాత, శ్రద్ధ బాధ్యత లేదనేది కూడా స్పష్టం. అందుకే ఆ ప్యాలెస్ విషయంలో ఏం చేయాలనేది వీళ్ళకి లైట్ వెలగట్లా. థ్యాంక్ యూ.